ప్రజా సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారం చేయడానికి అనుకూలంగా ఉన్న వాటిని సత్వర పరిష్కారం చేస్తూ దాంతో పాటుగా అధికారులతో అయ్యే వాటిని అధికారులతో చేపించడానికి ఒక కంకణబద్దులుగా గాంధీ భవన్ వేదికగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు గాంధీ భవన్కి అయితే రావడం జరిగింది. సార్, ఎట్లా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? ప్రజలు అనేక సమస్యలు పరిష్కరింపబడ్డా సమస్య అనేది నిరంతర ప్రక్రియ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కొంత వ్యక్తిగతమైన అంశాలు, కొంత సంఘపరంగా ఉండేటువంటి ఏరియా పరమైన రిప్రజెంటేషన్స్, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కొంత ఇళ్లకు సంబంధించిన అంశం వస్తూ ఉంది. ప్లస్ కొన్ని పాలసీ మ్యాటర్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సినవి కొన్ని అటువంటి అంశాలు కూడా వస్తూ ఉన్నాయి. తప్పకుండా వీటన్నింటినీ సంబంధిత మంత్రులతో పార్టీ పక్షాన చర్చ చేసి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కార్యాలయం, పార్టీ అధికారంలోకి రావడానికి కేంద్రమైనటువంటి ఆఫీస్ ఇది. ఇక్కడికి పార్టీ కార్యకర్తలు కొంత అధికార కేంద్రమైన సెక్రటరీకి రాననేటువంటి వాళ్ళు, ప్రజలు కూడా కొంత ఎవరికైనా మంత్రి అందుబాటులో ఉన్నా లేకున్నా గాంధీ భవన్ అనేటువంటి ఒక స్వేచ్ఛాయుతంగా ఉండి విజ్ఞాపన చేసుకునేటువంటి అవకాశం ఉన్న ప్రాంతం కాబట్టి అటువంటి అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించే విధంగా మరి రోడ్ మ్యాప్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. పీసీసీ తరఫున కూడా స్వయంగా మీనాక్షి నటరాజన్ గారి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా కార్యకర్తలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్న ప్రజలకు సంబంధించినటువంటి అనేక స్టేజెస్ ఉన్నాయి. కలెక్టర్ దగ్గర కలవచ్చు, ప్రజావాణిలో కలవచ్చు. అయినా కూడా ఇక్కడ పార్టీ పరంగా ఒక కొత్త ప్రత్యేకించి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది కాబట్టి దాని సమస్యకు పరిష్కారం ఈజీగా అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రేపు మాపు అనేటువంటి వార్తలను చూస్తూ ఉన్నాం. మీరు బీసీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ఎదురు చూపులకు, ముఖ్యంగా సర్పంచ్కి పోటీ చేయాలని చూసేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రిగా మీరేం చెప్తారు? ప్రభుత్వం కూడా వీలైనంత తొందరలో ఎన్నికలు జరపాలనే ఆలోచనతో ఉంది. కేబినెట్ దానికి తదుపరి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. రేపు కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతా ఉంది. ఉద్యోగుల వయస్సు పెంచుతారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు వరాలు ఇవ్వబోతున్నారనేటువంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి విషయంలో సమస్యల పరిష్కారం కోసము ఒక అడుగు వేయబోతున్నారు. దాంతోపాటుగా బనక చర్యలకు సంబంధించినటువంటి ఇష్యూను కూడా లేవనెత్తబోతా ఉన్నారు. కేబినెట్ కీలకంగా రేపైతే నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజమేనా అసలు ఉద్యోగుల వయసు విషయంలో? భట్టి గారికి సంబంధించిన చైర్మన్గా, సబ్ కమిటీ సభ్యుడిగా ఈరోజు ఆ సమావేశం ఉంది. సమావేశం అనంతరం రేపు క్యాబినెట్లో అవన్నీ కూడా పెట్టి క్యాబినెట్ ఏ అంశాలను ప్రభుత్వ పరిగణలోకి తీసుకుంటుంది, ఆఫీసర్స్ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది అన్ని చర్చ చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చ చేసి తదుపరి రేపు క్యాబినెట్ ద్వారా నిర్ణయాలు తీసుకోబడతాయి. లెక్కకైతే కాళేశ్వరం కమిషన్ ముందుకు రేపు అటెండ్ కావాలి మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్. కానీ 11వ తారీఖు పోస్ట్ పోన్ చేయండి, నేను ఇప్పుడు రాలేనంటూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దానికి కమిషన్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ పోస్ట్ పోన్ ఏమంటారు? గతంలో కూడా ఎలక్ట్రిసిటీ కమిషన్ రమ్మని చెప్పినప్పుడు మీడియా ముఖంగానే నేను రాను అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు చూస్తాను. అసలు కేసీఆర్ విషయంలో మాట్లాడాలంటే ఇప్పుడు కమిషన్ ముందు నిర్దోషిత్వం నిరూపించుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది. సమయం అడిగినారు, తప్పకుండా కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. దాని తదుపరి అయినా కమిషన్ ముందు వచ్చి తమ నిర్దోషిత్వాన్ని ఎంక్వైరీకి సహకరించాలని కోరుకుంటున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్కి అయితే వచ్చిండు. రేపు ఆ సీట్ ముందు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. అసలు నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వము? గతంలో ఆ ప్రభుత్వ పెద్దలే దీనిలో ఉన్నారని చెప్పేసి చాలా సార్లు ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారిని ఏమైనా దీనికి లాగబోతా ఉన్నారా? జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుండగా మనం మాట్లాడడం మంచిది కాదు. కవిత గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద ఒక ధర్నా చేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు తీసుకుని ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎవరు ఎక్కడో ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, అన్ని మాట్లాడే అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇది పొన్నం ప్రభాకర్ చెప్తున్న మాట. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగానే ఈ ముఖాముఖి ఉంటుందన్నట్టు మాటనైతే వారు చెప్తున్న పర్సన్ నవీన్తో కలిసి శ్రీనివాస్ కాలేజీ, హైదరాబాద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్